ముందుగా రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. సార్ ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు రాములు నాయక్ లాకావత్, మాది వీర్నపల్లి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను 2001లో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి ఉద్యమంలో పాల్గొని క్రియాశీలకంగా ఉద్యమం నడిపించిండు. ఆ తర్వాత బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి మేము మహేందర్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి నేను జిల్లా బాడీలో జనరల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేసి మండల్ బాడీలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు నేను 2024లో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నా పదవి ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తూ ఉంది. ప్రజాపాలన అంటే ఇంటికే వెళ్ళి ప్రజాధనం అంటే ప్రభుత్వ ధనం, ప్రజాధనం వృధా కాకుండా డైరెక్ట్ ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ధనాన్ని ప్రతి ఇంటికి వెళ్ళాలనేది ఒక కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. రేషన్ కార్డే కావచ్చు, 200 యూనిట్ కరెంటే కావచ్చు, ఆ తర్వాత రుణమాపే కావచ్చు, ఆ తర్వాత అనుకుంటా పోతే 60,000 ఉద్యోగాలే కావచ్చు, ఆ తర్వాత రైతులకు సంబంధించింది పనిముట్లే కావచ్చు. ఇట్లా అనుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల దగ్గర వెళ్ళి డైరెక్ట్ ప్రజలకు ఇవ్వబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ మరి మీరు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఓకే, ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో చాలా అప్పుగా పాలు చేసింది కాబట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొంచెం క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఒకటొకటిగా నెరవేరబోతోంది. రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ కావచ్చు, ఇంటింటికి పల్లె అంటే గ్రామాలలో రేషన్ బియ్యం, సన్న బియ్యం కావచ్చు, ధనికులు తినే బియ్యమే ఇప్పుడు ఇవాళ ఒక బీద వాళ్లకు అందిస్తుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే 200 కరెంట్ల యూనిట్ కావచ్చు, ఆ తర్వాత అదే మొన్న స్కూళ్ళల్లో మనం మేనిఫెస్టో మనం పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా పిల్లలకు మంచి ఆహారంలో కావచ్చు, అలా అనుకుంటా పోతే ఇంకా బాగున్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో సాధించబోతోంది. ఇక ముందు కూడా ఇంకా ఇచ్చిన హామీలు మొత్తం సాధించబోతుందని నేను చెప్తా ఉన్నా. సార్ ఇప్పుడు మరి మీరు ప్రధానంగా మీరు ఏఎంసీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. మరి మీ పరిధిలో మీ యొక్క కార్యక్రమాలు, మరి మీరు ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఓకే, 10 సంవత్సరాలలో ప్రభుత్వం ప్రజల దగ్గర అంటే రైతాంగం దగ్గర ఒక్కొక్క బస్తాకు 1 క్వింటాల్కు 4-5 కిలోలు వడ్లు కటింగ్ చేసేవాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి, మేము పదవిలో వచ్చినప్పటి నుంచి మా మండల్లో రైతాంగానికి ఎట్లాంటి ప్రాబ్లం జరుగుతలేదు, ఎట్లాంటి కటింగ్ జరుగుతలేదు, ఎట్లాంటి మోసాలు జరుగుతలేవు. దాన్ని మేము దగ్గర ఉండి పరిగణిస్తూ ఉన్నాం. ఇంకా రైతులకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా బెటర్గా మీ పరిధిలో? మేము రైతులు తమ అభిప్రాయాల ప్రకారమే మీరే ఒక స్టాండర్డ్గా నిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతూ ఉంది. మేము కూడా మొన్ననే అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ ప్యాడే కాకుండా ఇతర పంటలకు కూడా వెళ్ళాలి. మనకు ఆల్రెడీ ఆయిల్ ఫామ్ అనేది ఉంది. ఆయిల్ ఫామ్ వెంటనే ఆయిల్ ఫామ్కు వెళ్ళినట్టయితే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు విపత్తులు సంభవించినప్పుడు ఈ ఆయిల్ ఫామ్ వలన మనకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా లాభాలు చేకూరుతాయని మేము కూడా రైతాంగాన్ని చెప్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది, మరి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు కదా, దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు దోచుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేసేది అగుపడతలేదు. మేమే చెప్పడం కాదు, 10 సంవత్సరాలలో మా కార్యకర్తనే, మా జెండా మోసిన వాళ్ళకే మేము సంక్షేమ పథకాలు ఇస్తామని ఆల్రెడీ ప్రభుత్వాలు
ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ టీవీలలో విన్నాం, మీడియాలో కూడా విన్నాం. అట్లాంటి ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఏం చేయదు. డైరెక్ట్ ప్రజల దగ్గరే పరిపాలన కొనసాగుతూ ఉంది. ఓకే, 10 సంవత్సరాల్లో దొరల పాలన అంటే సైకిల్ ఉన్న వాళ్ళకి ఇవాళ కార్లు వచ్చినాయి, మేడలు వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీలో సైకిల్ ఉన్న వాళ్ళు, బండ్లు ఉన్న వాళ్ళకి అట్లా ఉంది. ప్రజాపాలన జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళ దొరల పాలన గడీలు వాళ్ళు పెద్దగా అయ్యారు, దొరలకే పెద్దగా చేసిరు తప్ప సామాన్య ప్రజలు ఎక్కడ న్యాయం జరగలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ చెప్పడం జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఎవ్వరికీ ఇవ్వలేదు. అది కూడా లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. ఎక్కడెక్కడనో కొంత జాగాలో కట్టిర్రు, అవి కూడా కట్టిన కట్టడాలకు కూడా లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ అలా విధానం కాదు. ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇల్లు లేదో ఒక శాటిలైట్ సిస్టంలో, ఒక మ్యాపింగ్ సిస్టంలో వాళ్లకు డైరెక్ట్ వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ లెవెల్లో ఇప్పుడు మా మండలానికి దాదాపుగా 200 చిల్లర మేము పైకం ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పునాది లెవెల్లో అయిపోయింది, అది బేస్మెంట్ లెవెల్లో అయిపోయింది. కొన్ని ఇండ్లేమో స్లాబ్ లెవెల్లో వెళ్ళిపోయింది. వాళ్ళు డైరెక్ట్ ప్రజలు చెప్తా ఉన్నారు, హోటళ్లలో అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం వృధా చేయబడ్డది, దోచుకోబడ్డది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాధనం డైరెక్ట్ ప్రజల దగ్గర వెళ్తుందని వాళ్లే చెప్పడం జరుగుతుంది. సార్, ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్? ప్రజల్లో గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దాదాపు 100% తేడాలో ఉంది. ప్రజలు మేము స్థానిక ఎలక్షన్లో ఇంకో 5 సంవత్సరాలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుతా ఉన్నారు. మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మరి ఎలా ఉంది సార్ గ్రామాలలో పరిస్థితులు? గ్రామాలలో పరిస్థితులు బాగానే ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజల పాలన ప్రజల దగ్గరకు వెళ్ళింది. ఇట్లాంటి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో మా దగ్గర రాలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రజల దగ్గర పాలన వచ్చింది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, కోరుకుంటామని ప్రజలు వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో జరగబోయే ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రజలలో వెళ్ళింది. ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటారు. కాబట్టి అక్కడి ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు.